హలో అందరికీ, ఇవాళ మనము కొర్రమట్టల చేపల పులుసు ట్రై చేద్దాము. సో దానికి ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ నేను చూపించేస్తున్నా. కొబ్బరి, నువ్వులు, చింతపండు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, నువ్వులు, కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత లగన్ పెట్టి అందులో జీలకర్ర మెంతులు యాడ్ చేయాలి. జీలకర్ర మెంతులు మంచిగా వేగుతుండగా కొంచెం బోజువారాకు, బగారా పువ్వు, తర్వాత కొద్దిగా హోల్ గరం మసాలా ఇవి కూడా ఆయిల్లో యాడ్ చేయాలి. వీటిని మంచిగా వేగనియాలి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇవి రెండు యాడ్ చేయాలి ఈ ఆయిల్కి. అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మంచిగా వేయించుకోవాలి. ఇది ఎంత పచ్చివాసన పోయేంత వేగితేనే అంత రుచి వస్తుంది చేపల పులుసుకు. ఆ తర్వాత ఇప్పుడు మనం తగినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుంది, కానీ ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. సో ఇమ్మీడియట్గా మనం రుబ్బి పెట్టుకున్న పేస్టు ఈ కారంకు యాడ్ చేయాలి, కొంచెం నూనెలో వేగనిచ్చి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఏది? కొబ్బరి, నువ్వులు, ఆనియన్ పేస్టు. మీ ఇష్టం ఉంటే ధనియాల పొడి ఇవన్నీ కూడా ఒకటేసారి పేస్ట్ చేసుకోవచ్చు, కానీ నేను పొడులు సపరేట్ పెట్టిన. సో ఈ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా అంతా కలగలపాలి. అంత గ్రేవీతోటి కలగలిపి కొద్దిగా వేగిన తర్వాత కొన్ని వాటర్ పోసి కొంచెం ఈ మసాలాను ఉడకనియాలి. ఆ తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయిందని కన్ఫర్మ్ అయిన తర్వాత మనం చింతపండు రసం ఈ మసాలాకి యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఎంత గ్రేవీ కావాలి అనేది మనం చెక్ చేసుకొని, చేపల పులుసు కాబట్టి కొంచెం పలసగా ఉంటేనే బాగుంటుంది. సో ఆ ప్రకారంగా గ్రేవీ రెడీ చేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని అప్పుడు మనం ఇవి ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి ఈ గ్రేవీకి యాడ్ చేసుకొని అప్పుడు మనం ఓకే అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు ఒక 2-3 సార్లు మంచి నీళ్ళల్లో కడగాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి కూడా కడుక్కుంటే దాంట్లో కౌసవాసన అనేది పోతుంది, చాలా మంచిగా నీట్ అయిపోతాయి. సో ఆ ప్రకారంగా చేపలు కడిగి పెట్టుకొని ఆ చేపలను ఇది మరగాలి. ఏదైతే మనం మసాలా దాన్ని మనము లగన్లో పెట్టినామో అది మరిగేటప్పుడు ఈ చేప ముక్కలు నెమ్మదిగా ఆ మసాలాలో వదిలిన తర్వాత వీటిని చాలా కేర్ఫుల్గా కలపాలి. ఏదో మనం కూరలు కలిపేసినట్టు కలిపేస్తే అవి చితికిపోతాయి. కేర్ఫుల్గా కలిపి తొందరగా ఉడికిపోతాయి. అవి వితిన్ 5 మినిట్స్లో ఉడికిపోతాయి. కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడికి కూడా ఉడికిపోతాయి అవి. సో అట్లా ఉడికినాయా లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కరివేపాకు చల్లుకోవాలి పైనుంచి. కరివేపాకు చల్లుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తినొచ్చు. చాలా బాగుంటుంది. 2 రోజులైనా తినొచ్చు, 3 రోజులైనా తినొచ్చు, పాడు కాదు. సో మీరందరూ ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.